న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జిల్లా విద్యుత్ అధికారితో ఫోన్లో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సీ స్పందించి విద్యుత్ పునరుద్ధరణ కోసం అత్యధిక బృందాలను రంగంలోకి దింపి తక్షణ చర్యలు చేపట్టారు. ఎల్లారెడ్డిలో గత 35 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ తీగలు తెగిపోవడం వంటి సమస్య తలెత్తడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో వర్షంలోనే ట్రాన్స్కో డిఈ విజయసారథి తన సిబ్బందితో కలిసి విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేతలు ననుగొండ శ్రీనివాస్ విద్యాసాగర్లతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. అయితే సరైన భద్రత లేక చెరువులు కుంటలకు గండి పడటంతో పంట నష్టం వాటిల్లుతోంది. నల్గొండ జిల్లా రామారం గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువుకు గండి పడటంతో పక్కనే ఉన్న పంట పొలాలు కొట్టుకుపోయాయి. చెరువులకు గండి పడకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చింతకాని మండలం నేరడ చింతకాని గ్రామాల మధ్య ఉన్న దాసరి బండ వాగు 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు పొంగి పొల్లటంతో రహదారిపైకి వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఈ మార్గంలో ప్రయాణించవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నెరడికొండ మండలంలోని వాంకిడి వాగులు చెక్ డ్యాంలను పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని, వాగు వంకలకు వెళ్లవద్దని ఆయన సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. సుల్తాన్పూర్ గ్రామంలోని ఎస్ ఇంటర్నేషనల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పరిశ్రమ ముందు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళా కార్మికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులు పరిశ్రమ హెచ్ఆర్ అధికారికి ఒక మెమరాండం కూడా అందజేశారు. నిర్మల్ జిల్లా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు భారీ వరద వచ్చింది. నిర్మల్ జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి వరద వస్తోంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు యూరియా కొరతను నిరసిస్తూ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ నిరసనల కారణంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొని తక్షణమే సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో జిల్లాలో రైతుల ఆందోళన తీవ్రమైంది. నెరడిగొండ మండలంలో భారీ వర్షాల కారణంగా కాలనీలు నీట మునిగిన నేపథ్యంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. ఆయన కాలనీలు, ఇళ్లు, బ్రిడ్జిలు, డ్రైనేజీలను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు కూడా ఉన్నారు. సిద్దిపేటలో కుండపోత వర్షం కారణంగా నీట మునిగిన కాలనీలను జిల్లా కలెక్టర్ కె హైమావతి, పోలీస్ కమిషనర్ అనురాధ పరిశీలించారు. శ్రీనగర్ కాలనీలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి పునరావాస కేంద్రాల్లోకి తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కోమటి చెరువు, నర్సాపూర్ చెరువుల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులకు నీటిని వేగంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలు వేయాలని ఆదేశించారు.